నా అనుభవాలు అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాయాలంటే నేను ఒప్పుకోలేదు ముందు. కొంతమంది మీ ఆత్మకథ రాయండి అన్నారు. ఆత్మకథ రాస్తే చాలా ఇబ్బందులు వస్తాయా అన్నాను నేను. ఎందుకంటే అనేక మంది మనతో కలిసి పనిచేసిన వాళ్ళు, మన సమకాలీనంలో ఉన్న వాళ్ళ గురించి కామెంట్ చేయాలి. దాంట్లో చేస్తే సంబంధాలు చెడిపోతాయి, వాళ్ళు బాధపడతారు కూడాను. నేను అవన్నీ ఎవరి గురించి అని అంటే నేను చెప్పను. నాకు చాలామందితో అనుభవం ఉంది. ఆ అనుభవాలన్నీ వాస్తవంగా ఆటోబయోగ్రఫీ రాయాలంటే పంచుకోవాలి. పంచుకుంటే ఉండే సమస్యలు ఏందో నాకు తెలుసు. అందుకని నేను రాయనని చెప్పాను. అంటే లక్ష్మీప్రసాద్ ఎర్రగడ్డ చాలా ఒత్తిడి చేసిన ఆ మీద, సార్ నేనంటే చరిత్ర ఉంటుంది కదా, చరిత్రలో వచ్చి ఎవరేం చేశారు రాస్తారని. చరిత్ర దానంతా అది రాసుకో సార్, ఎవడో ఒకటి రాయాలా, అందుకని మీరు రాయండి అన్నాడు. అప్పుడు నేను చాలా ఆలోచించిన మీదట గతంలో నగేష్ అని హిందూ రెసిడెంట్ ఎడిటర్, ఆయనతో ఒప్పుకొని ఇంగ్లీషులో ఆయన రాస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని విడుదల చేశాడు. ఇప్పుడు తెలుగులో మా శర్మ మంచి పాత్రికేయుడు, భాష మీద పట్టుదల కలిగిన వాడు, తర్వాత విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, ఆయన ముందుకు రాస్తానని ముందుకు వస్తే సరేలే అని చెప్పి నేను ఒప్పుకున్నందువల్ల ఈ పుస్తకం ఇప్పుడు మన ముందుకు వచ్చింది. నా అనుభవాలు కొన్ని దాంట్లో ఉన్నాయి. దాన్ని యువతరం చదివితే వాళ్ళకి కొంత మార్గదర్శకంగా ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నా. అందుకే ఆ పుస్తకాన్ని అంగీకరించడం, ఆ పుస్తకాన్ని పరిచయ కార్యక్రమాన్ని అన్ని చోట్ల చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఈ సభకు మీరు అందరూ ఇవాళ మెండుగా అందరూ ఈ సభకి రావడం, సభను జయప్రదం చేయడం, మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా శర్మకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.